రేపు పొద్దున్న అమర్నాథ్కి బాలేదు, అమర్నాథ్ సీట్ ఇస్తే అక్కడ గెలవడం కష్టం అనుకుంటే అవసరమైతే అమర్నాథ్ని కూడా పక్కన పెడతాడు జగన్మోహన్ రెడ్డి గారు. దాంట్లో ఎవరు అతీతులు కాదు. ఒకళ్ళు పక్కన పెడితే జెండాలు పట్టుకొని తిరుగుతాం తప్ప జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం అనేటువంటిదే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అభిమాని తాలూకా ఎజెండా. దానికి ఏ త్యాగానికైనా లేదా ఏ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాల్లో పార్టీ అవసరానికైనా అందరూ సిద్ధంగా ఉండాల్సిందే అనేటువంటిది మీ ద్వారా మరొకసారి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఉన్నా. సో ఇది ఒక్కటితో ఆగిపోతుందని మాత్రం దయచేసి అనుకోకండి. మొన్న 11 మంది నూతన సమన్వయకర్తల్ని మన పార్టీ ప్రకటించింది. రానున్నటువంటి కాలంలో కూడా మరికొన్ని నిర్ణయాలు ఉంటాయి. ఆ నిర్ణయాలకి అందరూ కూడా దానికి కట్టుబడి ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలకి అనుగుణంగా పనిచేయాలనేటువంటిది మాత్రం మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. ఎవరు వినిపించారు? మీరు వినిపించుకుంటే సరిపోద్ది. మీ అంతటి మీరు వినిపించుకుంటే నన్నేం చేయమంటారు? ఎన్నికల ఫలితాల ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద ఉంటుందని కాంగ్రెస్ కూడా మాట్లాడతారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది, తెలంగాణలో ఉంటుందని వాళ్ళు గెలిచారు. అలాగే అంటే ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది కాబట్టి తెలంగాణలో గెలిచింది. తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ గెలిచేస్తుంది. ఇక్కడ అధికార పక్షం పోతుంది అని వాదనకి ఏముంది? బోల్డన్ చేయొచ్చు. వాదనకి ఏముందమ్మా? వాదనకి బోల్డన్ వాదన చేయొచ్చు. నీతో కూర్చుంటే ఉదయం వరకు తెవలదు అని చెప్తున్నాను. వాదనకు వచ్చేసరికి ఏదైనా వాదన చేసుకున్నప్పుడు కొన్ని 2 సపరేట్ పోల్స్ మాట్లాడుకున్నప్పుడు ఏం జరుగుతుంది చెప్పు? నార్త్ పోల్ సౌత్ పోల్ కలుస్తాయి ఎప్పటికన్నా? కలవు కదా. సో ఆ వాదనలకు వచ్చేసరికి ఏదన్నా వాదన ఉండొచ్చు, కానీ మాకు దానికి అక్కడ ఫలితాలకి ఇక్కడ ఇంపాక్ట్కి ఏ రకమైనటువంటి సంబంధం ఉండదు. మేము చేసినటువంటిది మేము ప్రజలకు చెప్పుకుంటున్నాం, ప్రజలకు చెప్పేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ప్రజల నుంచి ఆ పూర్తి మద్దతు మేము గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు కనబడుతుంది. ఇంకా అవన్నీ ఇంకేదో చెప్పాను. ఏం తప్పే ఉంది? కేఏ పాల్ కూడా చేస్తున్నాడు 170 స్థానాల్లోనే. మనం చేయలేదా? కేఏ పాల్ గారు మొన్న 2019 మందరా పోన్లో అక్కడ సంగతి వదిలేదు. చెప్తున్నాను, ఇక్కడ ఏ పార్టీ అన్నా ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు నువ్వు పార్టీ పెట్టి నువ్వు 175 మంది క్యాండిడేట్లు పెట్టచ్చు. అది కాంగ్రెస్ పార్టీ అయినా జాతీయ పార్టీ తప్పే ఉంది. 170 సీట్లు పెడితే పెట్టమనండి. ఏం పరిచయం చేసింది? పోన్లు సరే, ఆయనే లేవనెత్తాడు, చాలా బాగా లేపాడు ఆయన, తప్పలేదు. ఆ లేపినప్పుడు మరి అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏ పార్టీ ఉంది ఆ రోజు రాష్ట్రంలో? సరే ఒక మాట చెప్పండి. ఇప్పుడు ఆయన ఆ సమస్యను లేవనెత్తాడని చెప్పి ఆయన చెప్పుకుంటున్నాడు. 2014 నుంచి కాదు కదా, ఎప్పటి నుంచో ఉంది ఇష్యూ. ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఇష్యూని కొన్ని ప్రముఖ టీవీ ఛానల్స్ ఇవన్నీ ప్రచురించాయి. తర్వాత ఆయన ఏదో వెళ్ళాడు, చూపించిన తర్వాత చంద్రబాబు నాయుడు కలిశాడు. చంద్రబాబు నాయుడు ఇద్దరు మళ్ళీ కుమ్మకైపోయారు, కాము కూరుకున్నారు. మేము వచ్చిన తర్వాత దానికి పునాది వేసి రీసెర్చ్ సెంటర్ని ఏర్పాటు చేసి పెద్ద హాస్పిటల్, ఈరోజు వాటర్ ప్రాజెక్ట్, గ్రౌండ్ వాటర్ వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందేమో అని చెప్పి 250 కోట్ల రూపాయలు పెట్టి గ్రౌండ్ వాటర్ ప్రాజెక్ట్ ఒకటి ఏర్పాటు చేసి మేమే పనులు ప్రారంభించి మేమే ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాం. సరే, మాకు ఇందులో క్రెడిట్ ఇవ్వమని కానీ ఇంకోటి కానీ వాస్తవాలు తెలుసుకోమని చెప్తున్నాం. సమస్య ప్రతి ఒక్కరు చూపిస్తాడు. సమస్యను చూపించడం పెద్ద గొప్ప కాదు, సమస్యకి పరిష్కారం చూపించేటువంటి నాయకుడు. అది మా ప్రభుత్వం చేసింది, అది మేము గొప్పగా చెప్పుకుంటాం. సమస్యలనే నువ్వు రోడ్డు మీద వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు ఉచిత సలహాలు ఇస్తాడు, అవునా కదా? లేకపోతే క్రికెట్ స్టేడియంలో మొన్న ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ అయింది. అప్పటి వరకు 10 మ్యాచ్లు గెలిచాం మనం. ఇండియా ఆస్ట్రేలియా మా ఫైనల్. మీరు ఎక్కడ పోనీ ఎవరైతే వాళ్ళు ఇప్పుడు అక్కడ 1,20,000 మంది ఉన్నారు స్టేడియంలో. రోహిత్ శర్మ ఒక షాట్ కొట్టాడు, అవుట్ అయిపోయాడు, బ్రహ్మాండమైన క్యాచ్ పెట్టాడు. ఇక్కడ కూర్చుని 110 మంది ఏంటి, 1,10,000 మంది ఏం చెప్తారు? అరే నేనైతే అలా కొట్టేవాడిని చెప్తాడు. ఆడినోడు తెలుస్తుంది, అవునా కదా? ఇక్కడ కూర్చున్నాడు ప్రతి ఒక్కరు సలహా ఇస్తాడు. 10 మ్యాచ్లు గెలిచిన వాళ్ళు ఓడిపోయామనంటే పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్, అనేక సిచ్యువేషన్స్. అక్కడ కూర్చొని 130 కోట్ల మంది ప్రజలు
దేశంలో ఉన్న వాళ్ళందరూ చెప్పేస్తుంటారు రోహిత్ శర్మ అలా కాదు, ఇలాగ ఆడుంటే బాగున్నావు, కోహ్లీ ఈ షాట్ కొట్టు కాదు, ఆ షాట్ కొట్టుంటే బాగుంది. నీకు బ్యాట్ ఇస్తే తెలుస్తుంది. సలహాలు ఇవ్వడానికి, సమస్యలు చెప్పడానికి కొన్ని లక్షల మంది ఉన్నారు, కానీ వాటికి పరిష్కారం చూపించేటువంటి వాడు ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు. వాటికి పరిష్కారం, శాశ్వత పరిష్కారం సమస్యలకు చూపించేటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ప్రజలు నమ్ముతూ ఉన్నారు. డెఫినెట్గా రేపు 2024 జగనన్న వన్స్ మోర్.